మొన్ననే చెప్పాను నేను, గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్, ఇప్పుడు విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోయింది ఆల్రెడీ, గొల్లపూడి నుంచి అటు పక్కన దాకా. అదే సందర్భంలో ఇప్పుడు కొత్తగా కాజా నుంచి వేస్తున్నట్టు టోల్గేట్ కృష్ణా నది మీద వంతెన కూడా తప్ప అటు పక్కన ఆల్రెడీ గొల్లపూడి దగ్గర నుంచి ఆ గన్నవరం దగ్గర దాకా అది సెట్ అయిపోయింది. అయితే గుంటూరుది మాత్రం ఇన్నర్ రింగ్ రోడ్డు 4 ఫేజులకు సంబంధించి మొదటి ఫేజు సెకండ్ ఫేజు సక్రమంగానే ఉంది, 4th ఫేజ్ సక్రమంగానే ఉంది. మధ్యలో ఉన్నటువంటి ఫేజే అటు ఇటు కాకుండా ఆగిపోయినటువంటిది. ఇప్పుడు దాన్నే పూర్తి చేసే ప్రక్రియ స్పష్టంగా కనబడుతుంది. నా పక్కన ఉన్నట్టు బాక్సులు కనబడుతుంది. ఏదైతే గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు ఆటోనగర్ దగ్గర నుంచి ఏదైతే చిల్లీస్ దాకా ఒకటి, చిల్లీస్ దగ్గర నుంచి శిల్పారామం దాకా నెంబర్ 2 అయితే, శిల్పారామం దగ్గర నుంచి పేరేచర్ల దాకా ఉన్నటువంటి జేకేసీ కాలేజ్ రోడ్ అంటారు, అదే ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. అది ఇప్పుడు సెటరేట్ చేస్తున్నారు. అక్కడ కొన్ని ఇళ్ళు అవి అడ్డం ఉండటంతో అవి తొలగిస్తున్నారు. 4th ఫేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేరుగా హైవే మీదకి వెళ్ళడానికి వీలు. ఇప్పుడు శంకర్ విలాస్ రోడ్డు రేపు పొద్దున అది పూర్తి కావాలంటే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ అది ఈ ఆల్టర్నేటివ్ రూట్ని క్లియర్ చేయాలన్నటువంటి రూట్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి ధోరణితో ముందుకెళ్తున్నారు.